సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమముల గురించి ఈ రోజున దేవుని దయతో 30వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవములో నాకు 333 మంది మనుషులు మాటను సపోర్టు చేసిన వారిలో 30వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలి గురించి 7 అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమములను ప్రసారం చేయటం జరుగుతుంది.
మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలు అయిన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని గ్రామాలలో ఉండే అన్ని కులాలలోనూ అన్ని మతాలలోనూ ఉండేవారు నిరుపేదలైన వారు డైలీ పాలేతానం చేసే పనిగా డైలీ పనికి వెళ్ళేవారు. నేడు నిరుపేదలైన వారసులు అనేక పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ అనేక రకాలుగా కాంట్రాక్టర్ పనులు తీసుకుంటూ అనేక రకాలుగా ఆశీర్వదించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రులు వారు కష్టే ఫలితో మనల్ని ఏ రకంగా పెంచారు అనేది మనం గుర్తు చేసుకుంటూ వారికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు తెలియజేయట మనకెంతో మంచిది. అలాగే రెండవ మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఉండే అన్ని కులాలలో అన్ని మతాలలో ఉండే నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు మరి బాల కార్మికులుగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో చిన్నపిల్లలు పాలేతనం ఉండటం కూలి పని చేయటంగా ఆ రోజుల్లో ఉండేది. మరి నేడు నిరుపేదలైన పిల్లలు ఈ రోజుల్లో మరి గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి బ్యాంకుల్లో ఈఎంఐలు తీసుకుని కడుతూ మరి పిల్లల్ని ఈ రోజుల్లో పిల్లల్ని ఖచ్చితంగా చదివించే తల్లిదండ్రులుగా ఉండటం మరి ఆ తల్లిదండ్రులైనటువంటి వారికి మనకి కృతజ్ఞతలు తెలియజేయటం మంచిది. మూడవ మాట 1964లో నిరుపేదలైన వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులు ఆ రోజుల్లో ఉన్నప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి కొడుకులైన వారు ఆ రోజుల్లో మరి వృద్ధులని కానీ వికలాంగులను కానీ విధవరాండ్రులు కానీ మరి సరైన భోజనం పెట్టకుండా సరైన బట్టలు ఇవ్వకుండా మరి ఇంటిలో మంచిగా చూడకుండా ఆ రోజుల్లో మరి ఆ వృద్ధులను వికలాంగులను విధవరాండ్రులను అనాథ ఆశ్రమంలో పెట్టేవారు. మరి 2024 నేడు చూసినట్లయితే మరి నిరుపేదలైనటువంటి వృద్ధులకు వికలాంగులకు విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నందువలన అనేక రకాలుగా అనేక మంది సపోర్ట్ చేయటం వలన ఈ రోజుల్లో ఆ వృద్ధులను వికలాంగులను విధవరాండ్రులను కొడుకులైన వారు ఇంటిలోనే పెట్టుకొని మరి పింఛన్లు ప్రభుత్వ పథకాలు రావటం ద్వారా ఆ కొడుకులైన వారు ఇంటిలోనే పెట్టుకుని ఆ వృద్ధులను వికలాంగులను విధవరాండ్రులను ఈ రోజుల్లో మంచిగా చూస్తున్నారు. నాలుగవ మాట 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఉండేవారు ప్రతి ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి మిగిలిన రోజులన్నీ కూడా మరి కూలి పనికి చేయటము అనేక మంది దగ్గర పాలేతనంగా ఉండటం జరిగేది. మరి నేడు మరి పుట్టుక క్రైస్తవులైనటువంటి వారసులు అనేక పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా గొప్పగా ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతలు తెలియజేయటం చాలా మంచిది. మరి ఐదవ మాట 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ మరి చాలా కష్టే ఫలితో నడుచుకుంటూ వెళ్ళి మరి సువార్త సేవ చేసే అటువంటి పాస్టర్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో నేడు పాస్టర్లైన వారసులు 3 రకాలుగా ఉంటున్నారు. మొదటి రకం పాస్టర్లైన వారసులు ఎలా ఉంటున్నారంటే మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మరి కోటేశ్వరులుగా ఆశీర్వదింపబడి పెద్ద పెద్ద చర్చిలు కట్టి మరి లక్షలు వేలు మంది సంఘ సభ్యులు వచ్చేలాగా గొప్ప సువార్త సేవ చేసే మరి పాస్టర్ల వారసులుగా ఉండటం అది దేవుడిచ్చిన వారికి గొప్ప భాగ్యం. మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే అనేక చర్చలలో మరి ఇద్దరు పాస్టర్లుగా ఉంటూ ఒకరికొకరు గొడవలు పెట్టుకోవటం సంఘాన్ని చీల్చివేయటం సంఘములో అనేక రకాలుగా పెద్ద పెద్ద కేకలేసుకుని కొట్లాడుకుని మరి కేసులు పెట్టుకోవటం సంఘస్థులతో గొడవలు పడటం అనేక రకాలుగా రెండవ రకమైన పాస్టర్లు ఉన్నారు. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే మరి 1965లో ఏ రకంగా అయితే పేద రకంతో పాస్టర్లు ఉన్నారో ఈ రోజుల్లో కూడా అనేక పల్లెటూర్లలో పట్టణాలలో అనేక మంది పేదరికంతో ఉంటూ ఇంకనూ సువార్త సేవ చేస్తున్నారు.
అటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ ఆ రోజుల్లో మరి పాస్టర్లు, సంఘ పెద్దలు, శ్రేల సమాజం, సంఘం అంతా కలిసికట్టుగా ఉండేది. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు అనేక సంఘాలలో ఉంటున్నటువంటి సంఘస్థులు ఏ రకముగా ఉంటున్నారంటే, మరి సంఘములో సంఘ పెద్దలుగా ఎంతో మంచి పేరు, మంచి ప్రత్యేకత ఉంటుంది. కానీ వారి ఇంటిలో మాత్రం కోడలను బాధపెట్టే అటువంటి బుద్ధి అలా ఉండటం బాగోలేదండి. అలాగే 2వ రకం సంఘస్థులు ఏ రకంగా ఉన్నారంటే, సంఘములో శ్రేల సమాజంగా ఉంటూ మంచి మంచి ప్రార్థన చేస్తూ సంఘములో ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా మంచి పదవుల్లో ఉంటూ మంచి పేరు ప్రత్యేకత ఉన్నటువంటి అటువంటి సంఘస్థులంటే శ్రేల సమాజం వారింటిలో మాత్రం కోడలను బాధపెట్టే అటువంటి బుద్ధి ఉండటం అది బాగోలేదండి. ఆ బుద్ధి మార్చుకోండి. అంతే మాత్రమే కాకుండా సంఘములో మంచిగా బైబిల్ చదివి బైబిల్ చదువుతుందని ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి ఆ సహోదరి వారింటిలో మరి వదిన్ని బాధపెట్టి వదినతో మాట్లాడుకోకుండా వదినంటే అసహించుకుని అటువంటి బుద్ధి ఉండటం అది మంచిది కాదండి. అలాగే 4వ రకం సంఘస్థులు చూసినట్లయితే, సంఘములో మరి ట్రెజరర్గా ఉంటూ ఎంతో మంచి పేరు ప్రత్యేకతలు ఉన్నటువంటి ట్రెజరర్గా ఉన్నటువంటి ఆయన మరి వారింటిలో మరి భార్యను బాధపెట్టి, బిడ్డలను బాధపెట్టి అనేక రకాలుగా భార్యను హింసించి, బిడ్డలు హింసించే అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి. 5వ రకం సంఘస్థులు చూసినట్లయితే, ఎంతో మ్యూజిక్ టీం అనేక రకాలుగా మ్యూజిక్ వాయిస్తూ అనేక రకాలుగా ఉన్నటువంటి వారు సంఘస్థులతో మరి గొడవలు పడటం, వారింటిలో తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులను బాధపెట్టే అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి. మరి 7వ రకం సంఘస్థులు ఏ రకంగా ఉన్నారంటే, సంఘములో పాస్టర్గా మంచి పేరు ప్రత్యేకతలు ఉన్నప్పటికీ మరి ఇంటి దగ్గర పాస్టర్ గారు భార్యను కానీ, ఆ బిడ్డలను కానీ, ఆ సంఘస్థులను కానీ అనేక రకాలైన మనుషులతో మరి గొడవలు పెట్టుకొని అనేక రకాలుగా ఉండటం అటువంటి బుద్ధి మంచిది కాదండి. మరి క్రైస్తవ సంఘస్థులు అనేటువంటి వారికి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి మరి రక్షణ పొందండి అని అంటారు. కానీ క్రైస్తవులకి రక్షణ పొందండి అనటం అంత మంచిది కాదు. అందుకోసమే మీ బుద్ధిని మార్చుకోండి. ఎందుకంటే అటువంటి బుద్ధిని మార్చుకోండి. మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ ఇవ్వండి. అప్పుడే మీ కుటుంబంలో మరి చర్చిలో ఎంత పేరు ప్రత్యేకతలుగా ఉంటున్నారో మీ కుటుంబంలో కూడా అంత మంచిగా సంతోషముతో, కోడలతో, అల్లుడితో, కొడుకుతో, కూతురుతో, మరి అత్తమామలతో ఎవరైతే కుటుంబముగా ఉంటున్నారో వారందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. మరి 7వ రకమైన మాట ఏమిటంటే, నిరుపేదలైన క్రైస్తవులు కుటుంబాలలో ఆ రోజుల్లో ఎంతో సంతోషంగా, సమాధానముగా ఒక ఆదివారం వాళ్ళు వేసుకునే బట్టలను చూసే ఈ కుటుంబం చర్చికి వెళ్ళి వస్తున్నారు అని అనుకునే ఆ రోజుల్లో వారు వేసుకున్న బట్టలను చూసి ప్రతి ఒక్కరు కూడా వీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వీరు క్రైస్తవులు అని గుర్తించేవారు. మరి ఈ రోజుల్లో అనేక కుటుంబాలు పల్లెటూరులో మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్లో, పట్టణాలలో ఉంటూ 24 గంటలు వాక్యం వింటాం. మరి దైవ శాఖను పిలిపించి ప్రార్థన చేయించుకుంటాం, ప్రేయర్ డ్రైవర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాం. అటువంటి కుటుంబాలలో ఈ రోజుల్లో సంతోషం లేదండి, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేదు. ఆ కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే, మరి చూడండి, ఒకే ఇంటిలోనే ఉంటున్నటువంటి భార్య భర్తలను కలిపేది మాట్లాడే మాట, ఆ ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి భార్య భర్తలను విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న తండ్రిని పెద్ద కొడుకును కలిపేది మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తండ్రిని పెద్ద కొడుకును కూడా విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తండ్రిని రెండవ కొడుకుని కలిపేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉన్నటువంటి తండ్రిని రెండవ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, అందరిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే క్రైస్తవ కుటుంబాలుగా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేను అనే కార్యక్రమంలో నేను చెప్పే ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీరు దేవుని స్తుతించండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. విన్న తర్వాత 2వ పార్టులో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి,
అలాగే దేవుని వాక్యం తెలుసుకున్న, దేవుని వాక్యం సంబంధంతో ఉన్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకాలుగా స్తుతి చెల్లించడం గురించి ఒక స్తుతి గీత విన్న తర్వాత మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పాటలో గురించి మొదటి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 59 ఏళ్లలో 333 మంది మాటను సపోర్ట్ చేసిన వారిలో 30వ మాటను మాట్లాడిన వారు నేను. ఆ రోజుల్లో మరి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రులు సపోర్ట్ లేనప్పుడు 5 రూపాయలకు కూలి పనికి వెళ్ళి యూసుఫ్ కూడా లేబర్ అడ్డపై పనిచేసిన అటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో వారు నాకు సపోర్ట్ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే అటువంటి టైల్స్ పని నేర్పించినటువంటి మరి అటువంటి మేస్త్రులైనా కాంట్రాక్టర్లైనా ప్రభునందు నిద్రించిన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదుకు నిరుద్యోగ సమస్యతో 50 రూపాయలకు మరి నర్సాపూర్ ట్రైన్ టికెట్ తీసుకుని 50 రూపాయలకి మరి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక ఆయన చెప్పినందుకు నేను హైదరాబాద్
వచ్చినప్పుడు ఉద్యోగం లేక అనేక రకాలుగా తిరుగుతున్న అటువంటి పరిస్థితి. మరి మూడవ అనుభవ సాక్ష్యం 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో ఉద్యోగం లేక అటు ఇటు తిరుగుతున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నప్పుడు చేతి వృత్తి 15 రూపాయలు టైల్స్ పని నేర్చుకోవడానికి లేబర్ అడ్డ యూసఫ్ కూడా అడ్డ నుండి నేను పనికి వెళ్ళిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ లేబర్ అడ్డ మీద నుంచి నేను ఒక మేస్త్రి తీసుకెళ్ళి పని నేర్పుతున్నాడో నాకంటే సీనియర్ మేస్త్రులు అనేక రకాలుగా ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. అది ఎలా అంటే నేను ఏదైతే అన్నం బాక్స్ పట్టుకెళ్ళానో నేను పని నేర్చుకోకుండా వాళ్ళకంటే నేను పని మంచిగా చేస్తున్నానని, నేను పని నేర్చుకోకుండా ఉంటానని, నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు తినేసి అన్నం బాక్సులో సిమెంట్ నింపి ఆ అన్నం బాక్స్ పెట్టేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని మరి చేకడుక్కుని అన్నం బాక్స్ మూత తీసేసరికి అందులో మరి సిమెంటు ఆ బాక్సులో నింపి పెట్టేవారు. ఆ రకంగా అయినప్పటికీ నేను పని మానకుండా ఆ పని ఎంతో పట్టుదలతో ఆ పని నేర్చుకోవడం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అనేక రకాల బాధపడటం జరిగింది. ఆ రూము అదే కట్టలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో అనేక రకాలుగా మరి 100 రూపాయలు కానీ 200 కానీ 500 కానీ అప్పుడు వడ్డీలకు తీసుకుని వడ్డీలు కట్టే అటువంటి పరిస్థితి ఉండేది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1991లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు 12 అద్దె ఇళ్లలో ఉండటం జరిగింది. 12 అద్దెలలో మొదటి రకం అద్దెల్ని 110 రూపాయలకు రహమత్ నగర్లో అద్దెకు ఉండటం జరిగింది. అలాగే 6వ అనుభవ సాక్ష్యం 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మొదటి రకం అనారోగ్యం ఏంటంటే 20 ఏళ్ళుగా మరి జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి ద్వారకానాథ్ రెడ్డి అని ఒక డాక్టర్ నాకు ఆపరేషన్ చేసినప్పుడు మరి ఆపరేషన్ చేసి ఆ ముక్కులో గాజుబట్ట మరి విడిచిపెట్టడం జరిగింది. ఇలాగా అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడడం జరిగేది. మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే ఇన్ని రకాలుగా దేవుని వాక్యం తెలియనప్పుడు ఆర్థిక సమస్యలతో అనారోగ్యాలతో అనేక రకాలుగా బాధపడుతున్నప్పుడు 1994లో దేవుని దర్శనం దేవుని స్వస్థత జరిగినప్పుడు ఏ రకంగా జరిగిందంటే మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించిన దర్శనం నాకు జరగడం జరిగింది. యేసుక్రీస్తు శిలువపై 7 మాటలు మాట్లాడే ముందు ఆయన పొందిన గాయాలు 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు, 3 సార్లు కింద పడిపోవట, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, మరి 150 వీపు పైన గాయములు, 6.5 లీటరు రక్తం మన పాపాల కొరకు చిందించి ఇన్ని రకాలుగా ఆయన హింస పొంది శిలువపై మాట్లాడిన 7 మాటలలో మొదటి మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 34లో తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు మరి ఆ మాట పలకటం జరిగింది. ఎప్పుడైతే ఈ దేవుని దర్శనం ద్వారా ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నానో దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని పట్టుకుని మరి ఏ రకంగా జీవించానో మీకు ఇప్పుడు 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలలో 7 రకాలుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధన 39వ గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 30వ స్తోత్రం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, అంధకారంలోని సంగతులను తెలిపిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచడం కొరకు పత్రిక పాఠ్యములో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 30వ స్తోత్రం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం, ఆరోహణమైన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యములు 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములో 30వ స్తోత్రం, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో జీవము గల తండ్రివైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరుంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట, డైలీ కూలి పనికి వెళ్ళేవారు ప్రతి ఆదివారం 10% ఇవ్వండి. అలాగే ప్రతి వారం అయ్యే ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి. నెల జీతం నుండి 10% ఇవ్వండి. నెల మీకు అయ్యే ఖర్చులో నుంచి కూడా 10% ఇవ్వండి.
ఇవి ఎక్కడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం పొందుకుంటున్నారో ఆ సంఘానికి మీరు ఖచ్చితంగా దశంభాగాలు ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ ఇచ్చినట్లయితే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యం మాత్రమే కాకుండా మీకున్నటువంటి అప్పుల్లో నుండి, ఆర్థిక సమస్యల నుంచి, అనేక నిరుద్యోగ సమస్యల నుంచి, అనేక సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడుదల కలిగిస్తాడని నా అనుభవంతో మీకు అందరికీ చెప్తున్నాను. మరి 5వ మాటతో, దేవునికి ప్రతిరోజు సాయంత్రం స్లీపింగ్ టైంలో అన్ని మతాల కుటుంబాల గురించి, అన్ని కులాల కుటుంబాల కొరకు మనం ప్రార్థించినట్లయితే మన కుటుంబంలో సంతోషం, సమాధానము జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రి కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, పోలీసు అధికారుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారో, మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, అలాగే పెద్దవాళ్ళు మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, లారీలు నడిపినప్పుడు, డ్రైవర్లు కానీ, బస్సులు, మన ట్రైన్లు, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు మనం ప్రతిరోజు మరి క్రైస్తవ కుటుంబాలుగా మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని దేవుడి కాపాడేందుకు మనమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి మనకు కలుగుతుందని విశ్వాసంతో మీ అందరికీ చెప్తున్నాను. మరి 6వ మాటతో, దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి. సాక్ష్యం ఏమిటంటే, మరి ఈ రోజున 30వ ఎపిసోడ్లో 30వ మాట గురించి, 30వ స్తుతించడం గురించి, 30వ మహిమపరచడం గురించి, 30వ గణపరచడం గురించి, 30వ కృతజ్ఞత కానుక గురించి, 30వ కృతజ్ఞతా స్తుతి గురించి, 30వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 30వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 30వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. మరి 7వ మాటతో, దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన. నేనును మీరందరూ కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, నేను చెప్పినటువంటి మొదటి పార్టీలో నిరుపేదలు డైలీ కూలీల కొరకు, మరి చదువుకునే స్తోమత లేని నిరుపేదల కొరకు, వృద్ధులు, వికలాంగుల కొరకు, అలాగే పుట్టుక క్రైస్తవుల కొరకు, పాస్టర్ల అందరి కొరకు, సంఘస్థులందరి కొరకు, క్రైస్తవ కుటుంబాల కొరకు, అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడే వారి కొరకు, చేతి వృత్తి చేసేవారి కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, అద్దె ఇల్లులో ఉంటూ బాధపడే వారి కొరకు, అనారోగ్యాలతో బాధపడే వారి కొరకు, విడిపోయిన భార్యాభర్తల కుటుంబాల కొరకు, దేవుని వాక్యం తెలియనటువంటి వారందరి కొరకు మరి దేవుని స్తుతించి, మహిమపరిచి, గణపరిచి, కృతజ్ఞతాస్తుతి చెల్లించుతూ మీరు నేను కలిసి ఇప్పుడు వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళలేని లెక్కలని స్తుతి స్తోత్రాలు చేర్చుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా 30వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా నిరుపేదలుగా ఉంటున్నారో, నిరుద్యోగ సమస్యతో ఉంటున్నారు, ఉద్యోగాలకు బాధపడుతున్నారు, వివాహం జరగక బాధపడుతున్నారు, అలాగే తండ్రి గర్భవరాలకు బాధపడుతున్నారు, అనేక రకాలుగా అప్పులతో బాధపడుతున్నారు, ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారు, ఎవరైతే అనేక రకాలుగా బాధపడుతున్నారు, వారి కుటుంబంలో మరి మగవారికి వివాహం జరగక, ఆడపిల్లలకి వివాహం జరగక, ఉద్యోగాలు రాక ఎవరైతే బాధపడుతున్నారో వారి కుటుంబాలను అన్నింటినీ మీరు కొట్టివేస్తున్నారు ప్రభా. ఇప్పుడే వారి కుటుంబానికి సంతోషం, సమాధానం, సమృద్ధి దయచేసి వారి ప్రభా ఈరోజే వారి కుటుంబంలో ప్రభా సంతోషకరమైన శుభకార్యం జరిగేలాగా మీరే సహాయం తెచ్చామని, ఈ కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదలో కాసు కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు ఈ రోజున 30వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 30వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమేన్.